తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఈ చిన్న కూడికని జయకారం బయటకరంగా జరిగించి నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనలో 1వ అధ్యాయము 1వ కాడి నుంచి. కీర్తనలో 1వ అధ్యాయం 1వ కాడి నుంచి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, ఆ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు గనక ఈ యొక్క సమయంలో దుష్టులు లోకానుసారంగా జీవించే వారితో మనం స్నేహం చేయటం అది అంత కరెక్ట్ కాదు, అంత మంచిది కాదు. గనక ఇక్కడ దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఈ యొక్క లోకములో ఆ యొక్క ఈ ప్రజలు ఎంతో చెడిపోయి ఉన్నారు కనుక, ఆ ప్రజలు దారి తప్పి ఉన్నారు కనుక, ఆ ప్రజల వైపు మనం చూడటం కరెక్ట్ కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనక ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ దుష్టులు మార్గంలో నడవటము అది కరెక్ట్ కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనుక యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవారు ధన్యుడు అని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక సమయం ఉన్నప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించేవారిగా, తండ్రిని స్తుతించేవారిగా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఈ లోక స్నేహము దేవునికి వైరం. ఈ లోక స్నేహానికి మనం చాలా దూరంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనక మనము సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం పరుచుకోకుండా ఆ సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నాం. ఆ సమయాన్ని మనము వృధా చేసేస్తున్నాం. గనుక నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టీవీ కత్తుకొని పోతున్నారు. గనుక యవనస్తులేమి, వృద్ధులేమి, చిన్న బిడ్డలేమి టీవీ చూస్తూ టీవీలోని ఆనందిస్తున్నారు. గనుక సమయం ఉన్నప్పుడు దేవుని బైబిల్ చదవటమే కానీ, ప్రార్థన చేయటమే కానీ వాళ్ళలో చాలా కొదువుగా ఉంది. గనుక దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ యొక్క దుష్టులు నడుచుకునే మార్గంలో మనం నడవటానికి వీలు లేదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క దేవుడి మార్గంలో మనం నడుచుకుంటూ దేవుని భయభక్తులు కలిగి దేవుణ్ణి మనం యథార్థంగా జీవించినట్ల దేవుడిలో, అప్పుడు దేవుడు మనపక్షంగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు పాపులతో సంభాషణ చేయటానికి నీకు వీలు లేదు, దుష్టులు నడిచే మార్గం నడవటానికి వీలు లేదు. గనక ఆ యొక్క మార్గంలో నుంచి నువ్వు వేరై నన్ను నువ్వు వెంబడించినట్లా నీ పట్ల నేను అద్భుతమైన కార్యాలు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక ఒక రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఓడిపోయి వచ్చేవాళ్ళు, యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా జయం చూసేవాళ్ళు కాదు, యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఓడిపోయి వచ్చేవాళ్ళు. గనుక ఒక రోజున యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రాజు, ప్రభువా నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాను, నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను ఆ యొక్క యుద్ధంలో జయాన్ని చూడాలి, యుద్ధంలో జయ జీవితాన్ని పొందుకోవాలి అని చెప్పేసి తండ్రికి మొర పెట్టేటప్పుడు ఆ మొర తండ్రి ఆలకిచ్చాడు. గనక అప్పుడు దేవుడికి ఒక మాట ఇచ్చాడు, ప్రభువా ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తున్నాను కదా, యుద్ధంలో నేను గెలుస్తాను, యుద్ధంలో నేను ఓడిపోను, నేను గెలిచి వచ్చేటప్పుడు నాకు ఎవరైతే ఎదురుగా వస్తారో వాళ్ళు నీకు నేను అర్పిస్తాను, వాళ్ళు నీకు నేను ఇచ్చేస్తాను అని చెప్పాడు. గనుక ఆ యుద్ధాన్ని జయించుకొని ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకొని తిరిగి వచ్చేటప్పుడు తన కుమార్తె ఎదురొచ్చింది. గనుక ఆ తండ్రి ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు. నేనైతే ఆ యొక్క తండ్రికి మాట ఇచ్చాను, ఆ మాట నెరవేర్చుకోవటానికి నేను సిద్ధంగా ఉండాలి కదా అని చెప్పేసి ఆ తండ్రి ఎంతో బాధపడుతుంటే ఆ కుమార్తె వచ్చి, నాన్న ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి ఆ కుమార్తె అడిగినప్పుడు, అమ్మా నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఓడిపోకుండా ఉంటే, జయజీతాన్ని పొందుకుంటే నాకు ఎదురు ఎవరైతే వస్తారో వాళ్ళని తండ్రికి అర్పిస్తాను, తండ్రికి ఇచ్చేస్తానని చెప్పి నేను చెప్పానని చెప్పినప్పుడు ఆ కుమార్తె అంటుంది, నానా నువ్వు సందేహించొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నేను ఆ తండ్రికి జీవితాన్ని అర్పించుకుంటాను, తండ్రికి నేను విధేయత వినయం కలిగి ఆ తండ్రి సేవలో నేను ముందు కొనసాగుతాను, నేను మాత్రము ఆ తండ్రికి ఆ సమీపంగా ఉంటాను అని చెప్పేసి ఆ యొక్క నాన్నకి ధైర్యం ఇస్తుంది కుమార్తె. గనుక ఆ యొక్క కుమార్తె ఆ తండ్రికి ఒక మంచి ధైర్యాన్ని మంచిగా ఆ తండ్రికి ఆ మాట ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. గనక ఆ యొక్క రాజ్యాకి రాజైన ఆ దేవుడికైనా మనం కూడా మాట ఇచ్చే వారికి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రోజుల్లో బైబుల్ ఒక పక్కన, సెల్ ఫోన్ ఒక పక్కన పెట్టి మీకు సెల్ ఫోన్ కావాలా, బైబుల్ కావాలా కోరుకోండి అంటే ఈ ప్రజలైతే మాకు బైబుల్ వద్దు కానీ సెల్ ఫోనే కావాలి కావాలంటున్నారు. శబ్ద సేదారం వారి హృదయంలో పోగు చేసుకుంటున్నారు. శబ్ద సేదారానికి దూరంగా ఉండట్లేదు. కనుక సెల్ ఫోన్ ఉంటే చాలా మాకు సంతోషం, ఆనందం,
మాకు లైఫ్, మాకు ఎంతో జీవితం అని చెప్పి సెల్ ఫోన్ వైపు చూస్తున్నారు. ఆ చెదరం తీసి పక్కన పెట్టట్లేదు. అందుకని దుష్టుల మార్గంలో నడవటానికి వీలు లేదు, పాపులున్న మార్గంలో నిలవటానికి వీలు లేదు. యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం నిశ్చయంగా ధ్యానం చేసే వారికి ఉండాలి అని తండ్రి సెలవిస్తున్నాడు. కనుక ఈ కడువురి కాలంలో ఎప్పుడైతే మనం తండ్రికి మొర్ర పెట్టే వారికి ఉంటామో, తండ్రిని స్తుతించే వారికి ఉంటామో, తండ్రికి సమీపంగా ఉంటామో, గనుక దేవుడు మనం చూస్తున్నాడు, గనుక మన వైపు దేవుడు ఉన్నాడు, గనుక అద్భుత కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. గనుక ఎప్పుడైతే సమయం ఉన్నప్పుడు సమయము మనం సద్వినియోగం పరుచుకోవాలి. నువ్వు క్రమం తప్పితే అక్రమం అవుతుంది అంటున్నాడు. ఈ కడువురి కాలంలో టీవీ దగ్గర ఉంటుంది కరెక్ట్ కాదు, కానీ సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలని మనలో మనం తీర్మానం కలిగి, మనమే దేవుని భయభక్తులు కలిగి దేవుడి మార్గంలో నడుచుకునే వారిగా దేవుడు సెలవిస్తున్నాడు. గనుక ఆ సమయంలో దేవుడైతే నా కుమారి, నా కుమారుడా, నా మార్గులు నడువు, నా ధర్మశాస్త్రం ధ్యానించు, నన్ను స్తుతించు, ఆరాధించు అని చెప్పేసి తండ్రి సెలవిస్తున్నాడు. గనుక మనం అలాంటి సమయాన్ని పొందుకోకుండా ఈ కడువరి కాలంలో దేవుడికి బహు దూరంగా ఉంటున్నాం. ఎప్పుడు చూసినా కూడా ఆ టీవీ వైపే, ఆ యొక్క ముచ్చట్ల వైపే, ఆ యొక్క వ్యర్థంగా జీవించటమే, ఆ సమయాన్ని అర్థపరచటమే. అదే కాదు, కానీ మనం సమయం ఉన్నప్పుడు సమయాన్ని సజ్జనగా పరుచుకొని ప్రార్థన చేయటము, దేవుని బైబిల్ చదవటము, దేవుని పాటలు పాడటము, ఆ రీతిగా దేవుళ్ళో నీతి మార్గంలో నడుచుకోవటము, దేవుని భయభక్తులు కలిగి ఉండటము, దేవుని సేవించే వారిగా, దేవుని స్తుతించే వారిగా, దేవుని నమ్మకం కొనియాడేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధురానికి స్తుతులు స్తోత్రాలు నాయన, జీవాధిపతి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో దుష్టుల మార్గంలో మీరు నడవద్దు, పాపులు నిలబడిన చోటన మీరు నిలవద్దు అని మీరు బహు రూఢిగా తేటగా సెలవిచ్చి ఉన్నారు. కనుక నాయన అలాంటి ప్రజల మధ్య వేరై నిన్ను బహు స్తుతించి ఆరాధించి నీ నీతి మార్గంలో యథార్థమైన మార్గం నడుచుకొని మా పేర్లు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా, నీ రాజ్యానికి ఆయుతబడినట్లుగా, నిన్నే సేవించే వారిగా, నిన్నే గణపరిచే వారిగా, నిన్నే మహింపరిచే వారిగా, నీ పరిశుద్ధాత్మతో అభిషేకం పొందుకొని, అగ్ని అభిషేకం పొందుకొని నిన్ను కొనియాడే వారిగా ఆ రీతిగా మేము జీవించాలని ఏడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని, మా యొక్క ఆ భక్తిని మీరు అంగీకరించమని, నీ అందే ఈ శ్వాసంతో మేము ముందు కొనసాగింప చేయమని ఏడుకుంటున్నాం తండ్రి. మరొకసారి నాయన ఈ పాపుల మార్గంలో నుంచి, దుష్టుల మార్గంలో నుంచి ఈ లోక స్నేహము నీకు వైరమని మీరు తెలియపరుస్తున్నారు. కనుక బహు యథార్థ కలిగి నిన్ను స్థుతించే వారిగా కడవరి కాలంలో సమయం ఉన్నప్పుడు సమయాన్ని వ్యర్థపరచకుండా ఆ సమయాన్ని సజ్జనపరుచుకొని ఆ యొక్క సమయాన్ని మేము నీ కొరకు కేటాయించే వారిగా, నీ యొక్క ప్రార్థనకి, నీ పరిశుద్ధ గ్రంథం చదవటానికి, నీ సాంగ్స్, నీ పాటలు పాడటానికి, నిన్ను కొనియాడటానికి ఆ సమయాన్ని మేము సజ్జనపరుచుకొని నీ యందు ముందు కొనసాగే వారిగా ఆ రీతిగా మమ్మల్ని తీర్చిదిద్దామని, ఆ రీతిగా నా తండ్రి ఈ సందేశాన్ని ఎంతమంది బిడ్డలు తింటున్నారో వారి హృదయాలు తెరబడేలాగా, వారు నీ వైపు చూసేలాగా, వారు నిన్ను హత్తుకొని జీవించేవారిగా ఆ రీతిగా మీరు మాత్రమే నడిపించి నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామములో సంపూర్ణ జయం కలుగును గాక, అపవాది క్రియలకు లయం కలుగును గాక. ఆమేన్.